పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలరా, 3వ తపస్కాలపు ఆదివార వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, ఈనాటి పఠనాలు మనందరినీ కూడా ఈ తపస్కాలంలో దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలను ఇచ్చేవారిగా, ఫలించేవారిగా ఉండడానికి పిలుపునిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడలరా, ఈనాటి మొదటి పఠనంలో మనం చూస్తూ ఉన్నాం, మండుచున్నటువంటి పొదలో ఆ దేవుడు మోషే ప్రవక్తకు కనపడి ఆయనను పిలిచిన రీతిని, ఆయన మార్చిన రీతిని, ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతను గురించి మనందరం కూడా వింటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి మనందరం కూడా ఇదిగో ఫలించాలి అంటే మోషే ప్రవక్తలాగా ఈనాడు మనము జీవించగలగాలి. ప్రియ దేవుని బిడలరా, మోషే ప్రవక్త గారు కూడా దేవునిలో ఫలించడానికి, దేవునిలో ఎదగడానికి ఆయన పిలవగానే ఆయన స్వరాన్ని ఆలకించాడు. దేవుడు చెప్పగానే నీ చెప్పులు విడిచిపెట్టి రమ్మనగానే వాటిని విడిచిపెట్టి దగ్గరకు వెళ్ళాడు. అదేవిధంగా ఆ ప్రభువు ఇచ్చినటువంటి బాధ్యతను, ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి పూనుకున్నాడు. ఇదిగో నేను మాట్లాడలేను అన్నటువంటి వాడిని కూడా బలపరిచి ఆ యొక్క ప్రజలను బయటకు తీసుకురావడానికి ఫలించేవాడిగా నిలబెట్టాడు మోషే ప్రవక్తను. ఈరోజు సువిశేషంలో కూడా మనము 3 సంవత్సరములు ఇదిగో ఆ యొక్క మరి చెట్టు దగ్గరకు ఫలాలను పొందుకోవడానికి వస్తున్నటువంటి ప్రభువు నిరాశ చెందుతూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క తోటమాలితో అంటూ ఉన్నాడు, ఇది ఇక్కడ వృధాగా స్థలాన్ని ఆక్రమిస్తుంది, ఫలితమేమి లేదు కాబట్టి దీనిని తొలగించు అన్నప్పుడు ఆ యొక్క తోటమాలి అంటూ ఉన్నారు, అయ్యా 1 సంవత్సరము వెయిట్ చేయండి, నేను మరలా పాదు చేసి నీరు పోసి దానిని సరిచేస్తాను, ఇంకా ముందటి ఏడు ఫలించినా సరే, లేకపోతే అప్పుడు తీసివేద్దామని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇదిగో దానికి పర్మిషన్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా ఇంకొక సంవత్సరం మారదాంలే, ఇంకా టైం ఉందలే అని చెప్పేసి మనం ఆలోచన చేసుకుంటూ జీవిస్తూ ఉంటే అది కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ఉండవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ తపస్కాలం చక్కటి అవకాశం. మారదాం, ఫలిద్దాం, దేవునిలో ఎదుగుదాం. ఆమేన్.